హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. అది కూడా మైదా గోధుమ పిండి లేకుండా అచ్చంగా బియ్యం పిండితో చేసుకునే ఈ స్వీట్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత బాగుంటాయండి. మరి బియ్యం పిండితో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. దానికోసం నేను ఇక్కడ వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి స్ట్రైనర్ పెట్టుకున్నానండి. స్ట్రైనర్లో ఒక కప్పు బియ్యపిండి వేసుకొని జల్లించుకుంటున్నాను. బియ్యపిండిలో ఏమైనా రవ్వ ఉంటే పక్కకి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ రవ్వలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేనైతే మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. పెద్ద ప్యాకెట్లో ఉన్న మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకోవచ్చండి. ఏదో ఒకటి, మైదా కానీ లేదు అంటే మిల్క్ పౌడర్ కానీ కంపల్సరీగా వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేస్తున్నానండి. షుగర్ వేసుకోవటం వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుందండి. ఇక్కడ హాట్ వాటర్ని నేను ఇలా గ్లాస్తో కొంచెం కొంచెం పెట్టుకొని వేసుకుంటున్నానండి. హాట్ వాటర్ మాత్రమే వేసి కలుపుకోవాలి. ఎందుకంటే బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్గా మనకి చపాతీ పిండి ఎలాగైతే వస్తుందో అలా కలుపుకోవాలండి. డైరెక్ట్గా చేపెట్టి కాకుండా స్పూన్తో కలుపుకోండి. ఎందుకంటే మనం హాట్ వాటర్ వేడి నీళ్ళు వేస్తున్నాం కాబట్టి చేయి కాలుతుందండి. తర్వాత స్పూన్తో కలిపిన తర్వాత మనం చేయి పెట్టి దీన్ని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇస్తానండి. 10 నిమిషాల తర్వాత ఇంకాస్త సాఫ్ట్గా అయ్యిందండి. చూడండి, పిండిని నేను పట్టుకుంటేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఆ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని మనం రౌండ్గా గులాబ్ జామ్లా అయినా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఏదైనా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కోవా టైప్లో చేసుకుంటున్నానండి. సర్కిల్ షేప్లో చాలా బాగా వచ్చినాయి. చూడండి, ఎక్కడ కూడా చిన్న క్రాక్ అనేది లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఒకవేళ మీకు క్రాక్స్ వస్తే పిండిని ఇంకొకసారి బాగా కలుపుకొని చేయండి. అప్పుడు క్రాక్స్ అనేవి ఏమీ రావు. ఈ విధంగా నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో. మనకి కోవా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉన్నాయి కదండి. ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ అయితే వచ్చేస్తుంది కానీ లోపల పిండి అనేది అలానే ఉండిపోతుందండి. అస్సలు బాగుండదు. అందుకోసం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా కొంచెం టైం పట్టినా కానీ ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయండి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇందులో షుగర్ వేసాం కాబట్టి మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తాయి కదండి. వీటిని అటు ఇటు 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెండు వైపులు కూడా మంచి కలర్ అయితే వచ్చేసాయి కదండి. ఇప్పుడు వీటిని ఇక ఆయిల్లోంచి అయితే బయటకు తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. ఒక్కసారి వీటిని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం ప్యాన్లోకి వచ్చేసేలా పెట్టుకొని తర్వాత మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నానండి. అదే ప్రాసెస్లో ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి ఏ కప్తో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి. వాటర్లో పంచదార మొత్తం కరిగే వరకు ఈ విధంగా కరిగించుకోవాలండి. చూడండి, పంచదార మొత్తం కరిగిన తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఇలా ఎసరు మరిగినప్పుడు మరుగుతుంది కదా, అప్పుడు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపి మనం ఇంకొక 2 నిమిషాలు అయితే దీన్ని మరిగించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మనకి పాకం వచ్చిందో లేదో చూడాలి. పాకం అంటే ఏం లేదండి, ఇలా మనం వేళ్ళతో టచ్ చేస్తుంటే జిగురుగా అనిపించాలి. ఇక్కడ నాకైతే అంత జిగురుగా అనిపించినట్టు లేదండి. ఇంకొక 2 నిమిషాలు మరిగించిన తర్వాత చూడండి, మనకి వేళ్ళు అనేవి అంటుకుంటున్నాయి. లైట్గా జిగురుగా అయితే తగులుతుందండి. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి కోవాలు ఉన్నాయి కదండి, ఆ కోవాస్ని అయితే మనం ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి.
హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాను నేను ఇక్కడ. 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే వీటిని ఉడికించుకున్నానండి. ఎందుకు ఇన్ని నిమిషాలు ఉడికిస్తున్నామంటే మనం బియ్యం పిండితో చేస్తున్నాం కదండి, షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకోవాలని చెప్పి నేను ఇక్కడ ఎక్కువసేపు అయితే ఉడికించడం జరిగిందండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టి కూడా బాగా ఉడికించేసాను. చూడండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక 1 అవర్ అయితే అలా వదిలేసానండి. 1 అవర్ తర్వాత పాకం మొత్తం పీల్చేసుకుందండి. చూడండి ఎంత బాగా అయితే అయ్యాయో, చాలా బాగున్నాయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయాయి అన్నమాట, అంత బాగున్నాయండి. మరి బియ్యం పిండితో చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.